నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. హైదరాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. అదే ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రెడ్డి కోల్డ్ వార్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా గాంధీ భవన్ నుంచి సచివాలయం వరకు ఈ ఇద్దరు సీనియర్ల మధ్య నడుస్తున్న పవర్ పాలిటిక్స్ రచ్చ రచ్చ అవుతున్నాయి. మొన్నటి వరకు శాఖల మీద పట్టు కోసం జరిగిన రగడ ఇప్పుడు ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం పతాక స్థాయికి చేరింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా పార్టీలో బ్యాలెన్స్ కోసం హైకమాండ్ ఇప్పుడు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని డిసైడ్ అయింది. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ కోటాల్లో ఈ భర్తీ జరగాల్సి ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఓసీ కోటా కింద వచ్చే రెడ్డి సామాజిక వర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఇప్పుడు ఇద్దరు బాహాబాహికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తన బ్లడ్ అండ్ బ్రెయిన్ క్యాబినెట్ లా తన సన్నిహితుడైన రోహిన్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టాలని గట్టిగా పావులు కదుపుతుంటే, మరోవైపు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనో లేక తన ప్రాధాన్యత తగ్గిపోతోందనో రగిలిపోతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారైనా పార్టీ పదవి విషయంలో గట్టి పట్టుపట్టారు. తన భార్య కోదాడ ఎమ్మెల్యే నల్లాల పద్మావతి రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల్సిందేనని ఢిల్లీ పెద్దలకు తేల్చి చెప్పినట్లుగా సమాచారం. ఒకవేళ ఆమెకు ఆ పదవి ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హైకమాండ్కే అల్టిమేటం జారీ చేశారట. అయితే ఇక్కడే ఉత్తమ్ సంధించిన ఒక డైలాగ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి సిఫార్సు చేస్తున్న రోహిన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాపార సంస్థలకు తుపాకీలతో బెదిరించే రోహిన్ రెడ్డికి పార్టీలో కీలక పదవి ఎలా ఇస్తారు అంటూ ఉత్తమ్ ఏకంగా హైకమాండ్ ముందే తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఉత్తమ్ డిమాండ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన భార్య పద్మావతి రెడ్డికి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే ఒకే కుటుంబానికి 2 పదవులు ఎలా ఇస్తారంటూ సీఎం వర్గం ప్రశ్నిస్తోంది. ఇది పార్టీలో ఇతర నేతలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, మిగతా ఆశావహులు తిరగబడే అవకాశం ఉందని రేవంత్ గట్టి వాదన వినిపిస్తున్నారట. అసలు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పద్మావతి రెడ్డికి టికెట్ కేటాయించే విషయంలోనూ రేవంత్ అప్పట్లో అభ్యంతరాలు తెలిపారు అనే టాక్ ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది. కేవలం పార్టీ పదవులే కాదు, అడ్మినిస్ట్రేషన్ పరంగానూ ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, కనీసం కరివేపాకులా కూడా లెక్క చేయకుండా ఆ శాఖలో రేవంత్ రెడ్డి నేరుగా విజిలెన్స్ దాడులకు ఆదేశించడం ఉత్తమ్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మా శాఖల్లో సీఎం పెత్తనమేంటో అంటూ ఉత్తమ్ పలుమార్లు తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వెళ్లగక్కినట్టుగా సమాచారం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దూకుడు ఒకవైపైతే, ఢిల్లీ పెద్దల వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న దశాబ్దాల అనుబంధం, ఆయనకున్న పలుకుబడి మరోవైపు బలమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని పూర్తిగా నమ్మేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదని, అందుకే చెక్ అండ్ బ్యాలెన్స్ పద్ధతిలో భాగంగా ఉత్తమ్ కు ప్రాధాన్యతనిచ్చి పవర్ ను షాడో చేయాలని రాహుల్ గాంధీ వర్గం భావిస్తున్నట్టుగా గాంధీ భవన్ వర్గాల సమాచారం. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎపిసోడ్ వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో ఏ మంటలు రాజేస్తోందనని పొలిటికల్ అనలిస్టులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి ఈ హై డ్రామాలో చివరికి పద్మావతి రెడ్డికి ఆ పదవి దక్కుతుందా, లేక రేవంత్ తన మిత్రుడిని గెలిపించుకుంటారా అనేది వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఒకే కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి, మరొకరికి పార్టీ పదవి ఇవ్వడం కరెక్టే అంటారా, లేక సీనియర్ల జోరు ముందు సీఎం అంచనాలు తలకిందులవుతాయంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.